సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన పూర్తయింది. సింగపూర్ నుంచి చంద్రబాబు రాత్రి ఏపీకి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో సీఎం చంద్రబాబుకు మంత్రులు అనిత, సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్ లో 4 రోజుల పాటు సీఎం చంద్రబాబు 26 సమావేశాలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆయనకు సింగపూర్ తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన ఏపీకి తిరుగు ప్రయాణమవుతున్నారని తెలిసి ఆయన బస చేసిన హోటల్ వద్దకు తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సింగపూర్ పర్యటనలో చివరి రోజు కూడా పలు దిగ్గజ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, బ్యాంకర్లతో చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. ఏపీలో అపార వనరులున్నాయని, వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని అన్నారు. పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని సింగపూర్లోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. ఏపీలో ప్రాంతాల వారీగా వర్తక, వాణిజ్య, పరిశ్రమల ఏర్పాటు, అవకాశాలు, అందుబాటులో ఉన్న వనరుల గురించి వివరించారు. ప్రాంతాల వారీగా పారిశ్రామిక, వాణిజ్య ప్రణాళికను సిద్దం చేశామన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో అభివృద్ధికి అనువైన వనరుల గురించి వివరించారు. కీలక కంపెనీలైన క్యాపిటల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్, మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమ్సెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో సీఎం వేర్వేరుగా ముఖాముఖి చర్చలు జరిపారు. అలాగే సీఎం చంద్రబాబు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జమ్మలమడుగు మండలం గూడెం చెరువులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గ్రామస్తులతో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమానికి హాజరవుతారు. అక్కడి నుంచి గండికోటకు చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాస్కీ పథకం కింద 78 కోట్లతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక గండికోట పర్యాటక ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు.